హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మిత. ఈ రోజు కూడా ఒక స్పెషల్ గెస్ట్తో మేము ముందుకు వచ్చేసాను. దాదాపు 20 ఇయర్స్ నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉండి ఎన్నో విలన్ రోల్స్ చేసి ఇప్పుడు కమ్బ్యాక్ ఇచ్చారు. అది కూడా ఎంత గట్టిగా కమ్బ్యాక్ అంటే అనుష్కని డామినేట్ చేసే అంత కమ్బ్యాక్. మరి అది ఏ మూవీ అనుకుంటున్నారా? అది అతన్ని అడిగి తెలుసుకుందాం. ఇంకా అతను ఎవరో కాదు, సర్కార్ గారు. ఇంకా లేట్ చేయకుండా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? యా ఫైన్. ఫస్ట్ మీ సినిమా జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? 2001లో నేను ఎన్ఎస్ మన అప్పుడున్న తెలుగుదేశం గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి కలిసి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అని ఒకటి ఢిల్లీలో ఉంటుంది. వాళ్ళ బ్రాంచ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సౌత్ రిసోర్స్ సెంటర్ అని బెంగళూరులో ఉంటుంది. దట్ వాజ్ వెరీ బిగ్ ఇన్స్టిట్యూషన్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నడిపేది ఐఐటీలు, ఐఐఎంఏట్లను యాక్టింగ్ దాంట్లో అది పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒకటి, ఎన్ఎస్డి ఒకటి. వాళ్ళు ఇక్కడ వర్క్షాపు కోర్సు కండక్ట్ చేస్తారు త్రూ గవర్నమెంట్. సో అది నేను పేపర్లో యాడ్ చూసి అప్లై చేసిన. ఇంటర్వ్యూకి రమ్మన్నారు. రవీంద్ర భారతిలో అయింది, హైదరాబాద్. రవీంద్ర భారతి వెనక ఆ కల్చర్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ ఉంటుంది, అందులో అయింది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పాస్టర్స్. సో ఎప్పుడు ఇంజనీరింగ్, నేను కర్ణాటకలో ఇంజనీరింగ్ చేసేటప్పుడు నా ఫ్రెండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కాలేజ్ మెట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవుదామని తను ఒక కథ రాసుకొని అందులో నన్ను ఒక క్యారెక్టర్గా అనుకొని ఎప్పుడు నాకు చెప్తూ ఉండేవాడు. అంటే బెంగళూరులో ఏం చదివారు సార్? ఇంజనీరింగ్ చేసిన, కంప్యూటర్ ఇంజనీరింగ్. అన్నిటికంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి ఇటువైపు అంటే యాక్టింగ్ వైపు రావడం గ్రేట్ సార్. అంటే వాడే రాఘవేంద్ర రెడ్డి అని అనంతపురం, వాడిని ఏరియా బ్యాక్గ్రౌండ్ నుండి ఒక కథ అనుకొని దాని మీద అనుకొని నన్ను ఒక క్యారెక్టర్ అనుకొని ఎప్పుడు నాకు చెప్తా ఉండేటోడు. ఇక రూమ్మేట్ కాలేజ్ ఎక్కడ పోయినా మాట్లాడి నన్ను వాడే ఇండస్ట్రీకి రావడానికి వాడే మోటివేట్ చేసిండు. అనుకోకుండా వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ అయ్యి హైదరాబాద్కి వచ్చిన తర్వాత పేపర్లో ఇది చూసి అప్లై చేసిన. ఐ గాట్ సెలెక్టెడ్. అంటే అప్పుడు నాకు ఎన్ఎస్డి అంటే తెలీదు. దీన్ని జాయిన్ అయిన తర్వాత చెప్పినారు. ఆ ఎన్ఎస్డి గురించి తెలుసుకుంటే ఇప్పుడు షారుఖ్ ఖాన్ కానీ, నవాజుద్దీన్ సిద్దిక్ కానీ, అమరీష్ పురి, నసరుద్దీన్ షా, ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ అండ్లకెళ్ళి వచ్చిన వాళ్ళే. మన తెలంగాణలో షఫీ గారు ఉన్నారు. షఫీ గారు అంటే మనకు ఛత్రపతిలో ప్రభాస్ గారు తమ్ముని క్యారెక్టర్ చేసిన వారు కూడా ఎన్ఎస్డి ఢిల్లీ నుండి వచ్చారు. బట్ నేను ఎన్ఎస్డి సౌత్ రిసోర్స్ సెంటర్ బెంగళూరు నుండి, ఎందుకంటే ఎన్ఎస్డి హిందీ మీద ఎక్కువ ఉంటుంది, సౌత్ వాళ్ళు ఎక్కువ పోరు. కాబట్టి వీళ్ళు ఇట్లా రిసోర్స్ సెంటర్ ఇట్లా వచ్చి గవర్నమెంట్ ద్వారా జస్ట్ ఇంట్రొడక్షన్ అట్లా వచ్చింది. మరి మీరు పాస్టర్ ఫ్యామిలీ అని చెప్పారు కదా సార్, మరి మీ ఫ్యామిలీ అపోజ్ చేయలేదా దీనికి? అంటే ఇప్పుడు బీటెక్ చదివారు, ఇటు సైడ్ సినిమా వైపు ఎందుకు అని ఎప్పుడైనా అపోజ్ చేశారా? చేసినారు, గొడవలు అయినాయి. గొడవలు కూడా అయినాయా? గొడవలు అయినాయి. మై ఫాదర్ వాజ్ వెల్ నోన్ పర్సన్ ఇన్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియాలో. మీకు మెదక్ చర్చ్ అవన్నీ అట్లాంటి చర్చిలన్నిటికీ మై ఫాదర్ వాజ్ అ బిషప్. సో ఇక అంటే 4 fathers నుండి అందరు, అమ్మ సైడ్ నుండి నాన్న సైడ్ అందరు పాస్టర్సే. జనరేషన్కి ఒకరు వచ్చేటోళ్ళు. ఆ లీగసీ కూడా కంటిన్యూ చేయాలనుకుంటారు. ఈసారి మా జనరేషన్లో నన్ను అనుకున్నారు కానీ నేను ట్రైనింగ్ అయింది, పాస్టర్ ట్రైనింగ్ అయింది. థియాలజీ అంటారు, థియాలజీ చేసిన. బట్ దీని మీద ఇంట్రెస్ట్ తోటి వచ్చేసిన. ఫ్యామిలీలో గొడవ అసలు ఇదొక సైడ్, రెండు ఆపోజిట్ కదా. వీరేమో సినిమాలు చూడొద్దని చర్చిలో చెప్తుంటారు, నేను మళ్ళీ విలన్ క్యారెక్టర్ అనేసరికి, అంటే నేను విలన్ ఎందుకు అనుకుంటే నాకు మన ప్రకాష్ రాజ్ గారు, తర్వాత రఘువరన్ గారు, ఎస్వి రంగారావు గారు, వీళ్ళది కొద్దిగా అట్లుంది. ఏమో నా ఫేస్ అట్లా ఉంటుంది అనుకుంటే, అందుకే నేను విలనే అనుకున్నాను మొదటి నుండి. వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా నన్ను అడిగినారు, నువ్వు ఎట్ టైప్ అనుకుంటున్నావు అంటే, ఏది ప్రిఫర్ చేయాలంటే ఐ సెడ్ విలన్. సో అందుకని ఇంట్లో గొడవలు అయినాయి, బయటికి రావాల్సి వచ్చింది.
అవునా సార్? స్ట్రగుల్ ఉంటుంది. మనం ఒకటి అనుకున్న తర్వాత అంటే గ్యారంటీ. ఇలాగా మీకు పాస్టర్‌గా డిక్లేర్ చేద్దాం అనుకున్న టైంలో మీరు వచ్చేసారని విన్నాము. అంటే అదెలా జరిగింది? థియాలజీ చేసిన తర్వాత హ్మ్. పాస్టర్గా గౌన్ వేస్తారు. ఆ! ఓ ఫంక్షన్ చేసి హ్మ్. ఆర్డినేషన్ అంటారు. అది ఆర్డినేషన్ చేస్తారు. ఓకే. సో ఆ టైంలో నాకు ఇది కాదు, నేను ఈ ఈ ఇందులో పాస్టర్గా ఉండడానికి నేను సెట్ గాను అని నాకే అనిపించింది. ఓకే. వన్స్ ఒకసారి గౌన్ వేసుకున్న తర్వాత నేను బయటకు వచ్చినంటే అది పెద్ద ఇష్యూ అయింది. అంటే ఇష్యూ ఇన్ ది సెన్స్ మాకున్న ఫ్యామిలీని బట్టి వీళ్ళు వచ్చినాడు వెనకకు పోయినాడు అని అదొకటి. సో నేను ఉండను, నేను అది వేసుకోను, ఆ ఫంక్షన్ అటెండ్ చేయను అని అంత పెద్ద ఇష్యూ అయింది. అందరు వచ్చినారు, ఫ్యామిలీ లెగసీని నువ్వు బ్రేక్ చేస్తున్నావు అవును. అది అన్నారు. కానీ అంటే డిక్లేర్ నేను పుట్టంగానే మా ఫాదర్ ఈ డిక్లేర్డ్ ఇట్లా ఈజ్ మై నెక్స్ట్ సక్సెసర్ అని. బాహుబలిలాగా. బాహుబలిలోనే పుట్టంగానే క్లీన్ కూడా చేయముందు వచ్చి ఈజ్ మై సక్సెసర్ అని చెప్పినాడు. వావ్! సో అందుకని వాళ్ళందరికీ అట్లే ఉండే. హ్మ్. ఇక అది వచ్చేసరికి వాళ్ళకి చాలా షాకింగ్ అది. ఓకే. సో వన్స్ ఇక మా ఫాదర్ ఒకసారి నువ్వు ఒకవేళ పోతా అంటే నేను రిజైన్ చేస్తా, బికాజ్ తను చెప్తే వినడానికి దాదాపు సౌత్ ఇండియా మొత్తం హీ నోస్, ఎస్పెషల్లీ ఈ ఉత్తర తెలంగాణలో ఒక 5 to 6 lakhs తను ఏది చెప్తే అది చేస్తారు. ఓహ్! ఆ టైంలో ఆయన ఓకే. రిజైన్ చేస్తా అంటే నువ్వెందుకు, నేను పక్కకు వచ్చేసి నేను ఉంటాలే ఓహ్! అని వచ్చేసి ఉన్నా. అప్పుడు బికాజ్ మాది వచ్చేసారు అక్కడి నుంచి? కరీంనగర్ నుండి వచ్చేసి ఓహో! హైదరాబాద్లో. మీది కరీంనగర్ ప్రాపరా? అప్పుడు ఓకే. దట్ వాజ్ ఎ హెడ్ ఆఫీస్. ఓకే. సో బిషప్గా హెడ్ ఆఫీస్ కాబట్టి అక్కడనే ఉంటుంది అన్నట్టు.